పుట్టపర్తిలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. అందరికీ వచ్చాయి. 4.5 సంవత్సరాల్లో ఈరోజు మీరు ఒకసారి చూస్తే అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాను. పెద్దలందరికీ, ముసలి వాళ్ళందరికీ పెద్ద కొడుకుగా ఉండాలని ఈరోజు నేను చేసిన పని 200 రూపాయలు, 2000 రూపాయలు పెన్షన్ చేశాను. మా ఆడబిడ్డలు వితంతువులు అయితే 2000 రూపాయలు ఇచ్చాను. ఒంటరి మహిళ అయితే పింఛన్ ఇచ్చాను. ట్రాన్స్జెండర్కి పింఛన్ ఇచ్చాను. దివ్యాంగులకు పింఛన్ ఇచ్చాను. కిడ్నీ పేషెంట్లకు పింఛన్ ఇచ్చాను. 2 చేతులు లేని వారికి 10,000 రూపాయలు చొప్పున పింఛన్ ఇచ్చి వాళ్ళని ఆదుకున్న మానవత్వం ఉన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అదే మరిగా 55 లక్షల మందికి ఇస్తున్నాం. యువత, విద్యార్థులు వాళ్ళకు ఉద్యోగాలు రాకపోతే నిరుద్యోగ భృతి కింద 2,000 రూపాయలు ఇచ్చాను. ఈరోజు ఇదే కాదు, రైతులు మీకు నేను ఇచ్చిన సహాయం 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాను. 4వ విడత చెక్కు, 5వ విడత చెక్కు రేపు ఏప్రిల్లో మొదటి వారంలో మీ బ్యాంకులో వేస్తున్నా. తీసుకోమని రైతులందరినీ కోరుతున్నా. అన్నదాత సుఖీభావ తీసుకొచ్చాను. మళ్ళీ 2 హెక్టార్లు ఉంటే 9,000 రూపాయలు ఇస్తున్నాను. పైనుంటే 10,000 రూపాయలు రైతుకి ఇస్తున్నా. ఈరోజు వ్యవసాయం చూడండి, దేశంలో ఎక్కడా జరగని వ్యవసాయ అభివృద్ధి చేశాను. ఈరోజు ఇక్కడే బుక్కపట్నం చెరువు, తమ్ముళ్ళు మీ కళలో ఎప్పుడన్నా అనుకున్నారా బుక్కపట్నం చెరువుకు నీళ్ళు వస్తుందని? కృష్ణా జలాలు బుక్కపట్నమే కాదు, రాబోయే రోజుల్లో అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది నాది అని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నీళ్లు ప్రాణం, నీళ్లు సర్వస్వం. అమృతం లాంటి నీళ్లు తీసుకొచ్చాను. ఒక భగీరథుడు, మనం అందరం అంటాం భగీరథ ప్రయత్నం అని, ఆయన గంగా నదిని తెచ్చాడని ఈరోజు మనందరం కూడా ఒక ఆదర్శంగా చెప్తాం. ఈరోజు నేను చేసిన ప్రయత్నం మీరు ఒకసారి చూస్తే బుక్కపట్నం చెరువు బుక్కరాయలు దివాడని మనం చరిత్రలు చదువుకున్నాం. ఆ బుక్కపట్నం ఎండిపోతే ఇంకా ఆసుదులుకుంటే ఆ బుక్కపట్నానికి నీళ్లు తెచ్చిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఏ విధంగా చేశాం? ఎక్కడ శ్రీశైలం, ఎక్కడ మీ పుట్టపర్తి, అదే మరుగా ఎక్కడ గోదావరి, ఎక్కడ కృష్ణానది, తరతరాలుగా ఉన్నాయి. అయినా కూడా నేను ఒకటి ఆలోచించాను, ఈరోజు మన రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఈ రాయలసీమ అభివృద్ధి కావాలి. రాయలసీమ రాళ్లసీమ అవుతుందన్నారు. మనమందరం కూడా వలసలు పోవాలన్నారు. నేను ఒకే మాట చెప్పాను, వలసలు పోకుండా చేసే బాధ్యత నాదని ఒక ప్రతిజ్ఞ చేసి ఈరోజు ముందుకు వచ్చాను. గోదావరి, కృష్ణ 2 నదుల అనుసంధానం చేశాను. ఇక్కడే వస్తాడు రేపో ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి. అంతా నేరాలు ఉండేవాళ్ళ పక్కన ఉంటాడు. నేర చరిత్ర తప్ప దారుణ రాజకీయం తప్ప ఇంకోటి లేదు. మన ప్రాజెక్టుకి పట్టిసీమకు అడ్డం పడ్డాడు. ఏమయ్యా మైక్ సరిగా లేదు. పట్టిసీమకు అడ్డం పడ్డాడు. మన అందరి నివాకు అడ్డం పడ్డాడు. గాలేరు నగిరికి అడ్డం పడ్డాడు. ఇంకో పక్కన పోలవరానికి అడ్డం పడ్డాడు. నేను ఒకటే ఆలోచించా, ఎవరు అడ్డం పడినా మీ మంచి కోసం బుల్లెట్ లాగా దూసుకెళ్తాను తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. నేను భయపడి ఉంటే మీకు ఈ నీళ్ళు వస్తాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా.
కోర్టుకు వెళ్ళాడు, ట్రిబ్యునల్కి వెళ్ళాడు, అయినా నేను భయపడలా. ఈరోజు మీకు నీళ్లు వచ్చాయంటే భగీరథ ప్రయత్నం కంటే ఎక్కువ ప్రయత్నం చేశారని 5 సంవత్సరాలు ప్రాజెక్టుల దగ్గరనే పడుకున్నా, కాలువల మీదనే పడుకున్నా, కోర్టుకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నా. ఇక్కడ కూడా పుట్టపర్తిలో ఒకే రైతు నన్ను సుప్రీంకోర్టులో తీసుకుపోయాడు తమ్ముళ్ళు, నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది. ఒక రైతు నన్ను సుప్రీంకోర్టుకి అడ్డుపడిపోయి ఆశ దురాశ, నేను న్యాయంగా ఇస్తాను, మామూలుగా నేను న్యాయంగా కానీ నీళ్లు రాకపోతే ఆయన భూమి కడాన ఈ కూడా ఏదో చెప్తారు, మన సామెత ఉంది, గుడ్లు కూడా పెట్టమని. అలాంటి భూమి, విలువలేని భూమి, నేను ఆ రోజు నీళ్లు తీసుకొస్తే విలువ వస్తే అడ్డం పెట్టి డబ్బుల కోసం డిలే చేసే పరిస్థితికి వచ్చారు. మర్యాదగా చెప్పిన ఏం లేదు. అంత కష్టపడి ఈరోజు ఈ ప్రాజెక్టు పూర్తి చేశారంటే ఒకే హామీ ఇస్తున్నా, నదుల అనుసంధానం చేస్తా, అనంతపురం జిల్లా చరిత్ర పూర్తిగా మారుస్తాను. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇస్తా, హార్టికల్చర్ పంటలు వేస్తా, ఎక్కడ చూసినా మీ ఆదాయాన్ని పెంచుతా. ఒకప్పుడు అనంతపురం అంటే కరువు జిల్లా, కన్నీళ్ల జిల్లా. ఈరోజు అనంతపురం అంటే ఆనందం ఉండే జిల్లా, ఆనందగిరి ఈ అనంతపురం జిల్లా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ప్రకృతి సేద్యానికి ముందుకు పోయాం, అది కూడా బాగా చేస్తాం. ఇది కాకుండా ఆహార భద్రత ఇచ్చాను, నిరుద్యోగ భృతి పిల్లలకు 2000 రూపాయలు ఇచ్చాను, మీకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నా. మీ అమ్మా నాన్న నీకు చదివిపిస్తే నేను మీకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నాను. ఒకప్పుడు అన్నారు మీరు పోయిన ఎలక్షన్లో బాబుగా జాబు కావాలంటే బాబు రావాలని రాష్ట్రం అంతా కూడా మీరు ప్రచారం చేశారు. ఇప్పుడు ఈసారి ఇంకొక స్లోగన్తో వస్తున్నా, మీ భవిష్యత్తు నా బాధ్యత, మీ అందరి భవిష్యత్తు నా బాధ్యతగా తీసుకొని రాత్రింబగళ్ళు పనిచేసి మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మా డాక్రా సంఘాలు, నాకు అభిమాన సంఘాలు ఎప్పుడు కూడా నా ఆనందం. తల్లి చెల్లెమ్మలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఇవి బులెటిన్స్.